హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ నెమిలేటి కిట్టన్న, తెలుగు ఉపాధ్యాయుడు, మంగళం ట్రెండ్స్. మే నెలలో గొప్ప పదవి విరమణ పొందుతున్నటువంటి ఉపాధ్యాయుడిని. ఇదిగో నా చుట్టూ ఉన్నటువంటి ముగ్గురు విద్యార్థులు, నా స్టూడెంట్స్. వీళ్ళు ఈరోజు నన్ను కలవడానికి ఇల్లు ఎత్తుక్కుంటూ వచ్చి మా గృహానికి సందర్శించడం జరిగింది. అలాగే భోంచేసుకొని సేదతీరి మధ్యాహ్నం అంతా కబుర్లు పెట్టుకొని బయట ఎండకు తిరగకుండా ఇంట్లో ఉండి ఇవాళ ఇప్పుడు సాయంత్రం వేళ ఈ తొండవాడ ప్రాంతంలో ఉన్నటువంటి శానంబట్ల అనే గ్రామంలో ఒక మామిడి తోపులో ఒక ఫ్లాట్ ఉంది. ఇక్కడైతే మనకు ప్రశాంతమైన వాతావరణం ఉంటుందనే ఉద్దేశంతో ఒక 4 మంచి మాటలు మాట్లాడేదానికి ఇంత దూరం వచ్చాం. ఇప్పుడు మా పిల్లలు పరిచయం చేసుకుంటారు. అండి, నా పేరు పి సూర్యనారాయణ, 10th D సెక్షన్, ఎగ్జామ్స్ రాశాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఇస్ గట్టిగా కే చరణ్ రెడ్డి. నేను మంగళం ట్రెండ్స్ జెడ్పీ హై స్కూల్లో 10వ తరగతి చదివాను. మొన్న పబ్లిక్ ఎగ్జామ్ రాశాను. రిజల్ట్ కోసం వెయిట్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆమోస్. నేను మంగళం స్కూల్ 10వ తరగతి చదివినాను. ఎగ్జామ్స్ అయిపోయినాయి, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తాను. వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకా ఒక మంద ఉండాలి, పిల్లలు ఇంకా ఉన్నారు, ఎక్కడో వెళ్ళారు పల్లెలకంతా. వాళ్ళు వచ్చినాక మళ్ళీ ఇంకొకసారి మనం కలిసే ప్రయత్నం చేద్దాం. అయితే వీళ్ళు ముగ్గురు ఎందుకు వచ్చారు నా దగ్గరికి, ఏమిటి అన్నటువంటి విషయాలు చూస్తే కనుక, పరీక్షల ఆధారంగా పరీక్షలు అనేటివి జీవితంలో మొట్టమొదటి పరీక్షలు ఈ 10th క్లాస్ పరీక్షలు. దానికి మనం పాఠం చెబుతూ చెప్పినటువంటి వాళ్ళకి జీవన పాఠాలు కొన్ని నేర్పడం జరిగింది. మంచిగా బతికేటండి, మంచి విలువలతో ఎదుటి మనిషిని ప్రేమించండి అన్నటువంటి వాళ్ళని కొట్టడం జరిగింది, తిట్టడం జరిగింది. అవన్నిటి భరించి నా చుట్టూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కనెక్టివిటీ అయినాం. ఈరోజు మీ ముందుకు ఒక చిన్న వినూత్న కార్యక్రమం తీసుకొస్తున్నాం. కారణం ఏంటంటే, ఈరోజు విలువలు ఒలువులుడినట్టుగా మార్చేస్తూ ఎప్పటికప్పుడు ఎదుటి మనిషిని మోసగించడానికి తయారవుతున్నాడు ప్రతివాడు. ఆ ఊబిలోకి దిగకూడదు అన్నటువంటిది పిల్లలకు చెప్పినటువంటి అంశాలను అలా కాకుండా భిన్నంగా ఎదుటి వ్యక్తిని ద్వేషించకుండా ప్రేమించమని చెప్పేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమే నెమిలేటి పలుకులు అన్నటువంటి కార్యక్రమం. ఈ నెమిలేటి పలుకులు అన్నటువంటిది ఈరోజు మొదటి వీడియో చేస్తున్నాం. ఈ మొదటి వీడియోను మీరందరూ ఆశీర్వదించి మంచిగా సబ్స్క్రైబ్ చేసుకొని డాక్టర్ నెమిలేటి యూట్యూబ్ ఛానల్ 1804 అన్నటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని కోరుకుంటూ, ఇవాళ మనము ఒక 4 మంచి మాటలు మాట్లాడుకుందాం. మాటలు అనేది చాలా మహత్వం ఉంటుంది, మాటకు చాలా శక్తి ఉంటుంది. మాట ఎదుటివాడిని శత్రువుగాను మారుస్తుంది, మిత్రునిగాను మారుస్తుంది. మన మాటను ఎంత సున్నితంగా మధురంగా ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునే విధంగా మనం మాట్లాడగలిగితే కనుక ఆడు శత్రువైనా కూడా కరిగిపోయి మనసు విప్పి మనతో మాట్లాడేదానికి ముందుకొస్తాడు. ఈ సమాజంలో అందరూ మంచి వ్యక్తులే, ఎవడు స్వతహాగా చెడు స్వాభావిక లక్షణాలు కలిగి ఉండలేదు. అయితే వారి అలవాట్లు, వారి సావాస దోషాలు ఉన్నటువంటి ఆ యొక్క స్నేహితుల యొక్క పరిధి, మనకున్నటువంటి మీడియా, మనకున్నటువంటి యూట్యూబ్లు, తర్వాత రకరకాలైనటువంటి ఈ చలనచిత్రాలు, ఇవన్నీ కూడా ఒక విషయాన్ని పిల్లల్లో నొప్పుతూ ఉన్నాయి, చొప్పిస్తూ ఉన్నాయి. మా పాఠశాల వరకు వస్తే చాలా భిన్నమైనటువంటి పాఠశాలగా మనం జిల్లాలో చెప్పుకోవచ్చు. ఆ భిన్నమైన వాటిలో కూడా ఈ భిన్నమైన వ్యక్తులు వీళ్ళందరూ కూడా స్వతహాగా శ్రమను నమ్మినటువంటి వ్యక్తులు. పిల్లలు ఇటువైపు ఉన్నటువంటి అబ్బాయి పరిస్థితి ఏం తెలుసా, పగలంతా స్కూల్కి వస్తాడు, రాత్రి డ్యూటీకి వెళ్తాడు. ఏం డ్యూటీ? ఒక ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కడప వరకు ఒక వ్యాన్లో కొరియర్ ఏరోడ్రమ్ నుంచి తీసుకుపోయి ప్రతి డైలీ 7 గంటలకు డ్యూటీకి ఉదయం 7 గంటలకు దిగుతాడు. 8 వరకు నిద్రపోయి 9 గంటల స్కూల్కి వస్తాడు. ఈ అబ్బాయి వీళ్ళిద్దరు ఏం చేస్తారు తెలిసిన, ఒక మంచి కార్యక్రమాలు ఇక్కడనే తిరుపతిలోనే ఎక్కడైనా ఎవరికైనా పేదవాళ్లకు అన్నదానం చేయడం, లేదంటే ముసలి వాళ్ళకు సహాయం చేయడం,
క్యాటరింగ్ చేయడం, ఈ ఈ ఈ పనులు చేస్తారు. నేను మొదట్లో తరగతి గదిలో వీళ్ళని అబ్జర్వ్ చేసినప్పుడు ఎందుకు వీళ్ళు డల్గా ఉన్నారు, ఎందుకు ఈ విధంగా ఉన్నారని పరిశీలించినప్పుడు వాళ్ళను పిల్లలు చాలా స్వతహాగా మంచి పిల్లలు, కాకపోతే మరి కుటుంబ నేపథ్యం, కుటుంబ పరిస్థితులు, రకరకాలైనటువంటి వాటి వల్ల వాళ్ళల్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఆ చేంజెస్ని మనం గమనించి నేను చేస్తున్నది తప్పటడుగు ఇస్తున్నావు అన్నటువంటి చెప్పగలిగిన వాడే మంచి ఉపాధ్యాయుడు నా దృష్టిలో. ఆడు బతకడానికి కావాల్సింది చదువు ఒకటే కాదు, వాడిలో ఎన్నో అంతర్గతమైనటువంటి నైపుణ్యాలు ఉంటాయి, విలువలు ఉంటాయి, సృజనాత్మక శక్తి ఉంటుంది, వాటిలో ఒక కళాత్మకత ఉంటుంది, వాటిలో రకరకాలైనటువంటి ఇష్టాలు అయిష్టాలు ఉంటాయి. వాటిని గుర్తించుకొని వారు ఎవరు ఎందులో ప్రావీణ్యం ఉంటారో, ఎందులో వాళ్ళు ముందుకెళ్తారో వాటిని గ్రహించి చెప్పగలిగిన వాడు ఉపాధ్యాయుడు. నా దృష్టిలో పాఠాలు చెప్పడం పెద్ద గొప్ప కాదు, జీవిత పాఠాలు చెప్పాలి. ముందుగా వయసుకు వచ్చిన అబ్బాయిలకు, అమ్మాయిలకు, వయసులో ఉన్న విద్యార్థులు ఈ మాయాలోకాల్లో, పోటీ ప్రపంచంలో ఆకర్షింపబడుతూ ఉంటారు, చెడుకు ఆకర్షిస్తారు. ఆ చెడును ఆకర్షించినప్పుడు టక్కన మనము సరిదిద్దాలి. తల్లిదండ్రులైనా ఉపాధ్యాయులైనా చేయాల్సిన కరెక్ట్ సమయంలో వాళ్ళకి సరైనటువంటి దశ నిర్దేశించగలగాలి. అప్పుడు వాళ్ళు ఏది మంచి ఏది చెడు అన్నటువంటిది ఆలోచించుకొని ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు. వాళ్ళు సత్క్రియలు చేసుకుంటూ ఒక మంచి పౌరులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనం ఎప్పుడు కూడా ఎదుటివాడు నన్ను గౌరవించాలి, నాకు నమస్కారం పెట్టాలి, వాడు నన్ను కీర్తించాలని అనుకోకూడదు. మనం ఫస్ట్ ఆ పని చేయాలి. మనం మొట్టమొదట ఎదుటివాడిని గౌరవించడం నేర్చుకోవాలి. ఎదుటివాడిని గౌరవిస్తే ఆ గౌరవం మళ్ళీ మనకు అదే ఫలితంగా వస్తుంది. ఎదుటివారిని మనం గౌరవిస్తేనే గౌరవం పొందేదానికి అర్హత పొందుతాం. ఎదుటివారిని గౌరవించకుండా, ఎదుటివారితో మంచిగా మాట్లాడకుండా, ఎదుటివారితోనే ముచ్చటించకుండా మాట్లాడకుండా అసలు నలుగురు మనసులు కలవడమే ఒక పండుగ. ఈ రోజుల్లో కుటుంబ వ్యవస్థ నిర్వీర్యమైపోతున్నది. కుటుంబ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. ఎవరికి వాడు సొంత కుంపటి పెట్టుకొని స్వతహాగా నేను, నా పిల్లలు, నా భార్య అన్నటువంటి ఒక చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అని గొప్పగా చెప్పుకున్నటువంటి ఈ నేపథ్యంలో అవసాన దశలో అవసరమైన మనిషి లేకుండా పోతున్నాడు. అవసాన దశలో అవసరం కావాల్సినటువంటి మనిషి ఆ మనిషి నలుగురు మనుషులు మోయడానికి కూడా ఇబ్బందికరమైనటువంటి దాపురించిన రోజులు ఉన్నాయి. అంతా ఆర్థిక సంబంధాలు తప్ప మానవ సంబంధాలు ముఖ్యమవుతున్న వేళ ఇదిగో పిల్లలు ఈ విధంగా కలవడం, మీతో 4 మాటలు ముచ్చరించుకోవడం, పిల్లలకి సరైనటువంటి దశను నిర్దేశించడానికి మనలాంటి పెద్దలు ముందుకు రావాలని ఆశిస్తూ మరొక ఎపిసోడ్లో ఇంకొన్ని సరికొత్త విషయాలతో ముందుకొద్దాం. అంతవరకు సెలవు. మీ వినేది.